నిజామాబాద్ జిల్లాలో మెజారిటీ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఆర్మూర్లో కాంగ్రెస్ కు 19, బీఆర్ఎస్ 5, బీజేపీ 9, ఇతరులు 3 వార్డుల్లో గెలుపొందారు. భీమ్గల్లో కాంగ్రెస్ కు 8, బీఆర్ఎస్ 4 వార్డుల్లో విజయం సాధించాయి. బోధన్లో హస్తం పార్టీకి 17, బీఆర్ఎస్ 5, బీజేపీ 3, ఇతరులు 13 వార్డులను సొంతం చేసుకున్నారు. బాన్స్వాడలో హస్తం పార్టీకి 11, బీఆర్ఎస్ బీజేపీకి చెరో 3 వార్డుల్లో గెలవగా ఇతరులు 2 చోట్ల గెలుపొందారు. బిచ్కుందలో కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 2 వార్డులను గెలుచుకున్నాయి. కామారెడ్డిలో కాంగ్రెస్ కు 19, బీఆర్ఎస్ 11, బీజేపీ 16, ఇతరులు 3 చోట్ల విజయం సాధించారు. ఎల్లారెడ్డిలో అధికార పార్టీకి 10, బీఆర్ఎస్ ఇతరులు చెరో 1 వార్డులో గెలుపొందారు. నిజామాబాద్ జిల్లా ఓటర్లు మరోసారి విలక్షణమైన తీర్పునిచ్చారు. ఉమ్మడి జిల్లాలో ఓ కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీలు ఉండగా 6 మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మరో కామారెడ్డి మున్సిపాలిటీలో మాత్రం హంగ్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఏ పార్టీకి అక్కడ స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. మ్యాజిక్ ఫిగర్ దాటకపోవడంతో అక్కడ హంగ్ ఏర్పడే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నిజామాబాద్ కార్పొరేషన్పై దృష్టి ఉంది. నిజామాబాద్ కార్పొరేషన్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక్కడ 60 డివిజన్లు ఉండగా బీజేపీ దాదాపు 29 స్థానాల్లో ముందంజలో ఉంది. ఆ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది. ఇక అటు కాంగ్రెస్ కూడా పెద్ద మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునే దిశలో ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 18 స్థానాల వరకే పరిమితమైంది. 18 స్థానాల్లో ఆ పార్టీ ముందంజలో ఉంది. కొందరు అభ్యర్థులు గెలిచినప్పటికీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక ఎంఐఎం మాత్రం కేవలం 12 స్థానాలకే పరిమితమైంది. గతంలో 16 డివిజన్లు గెలుచుకున్న ఎంఐఎం పార్టీ ఈసారి కేవలం 12 స్థానాలకే పరిమితమైంది. ఇక బీఆర్ఎస్ పార్టీ మాత్రం కేవలం 1 స్థానానికే పరిమితమైంది. గత మున్సిపల్ ఎన్నికల్ని మనం పరిశీలిస్తే బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. నిజామాబాద్ కార్పొరేషన్లో దాదాపుగా 28 స్థానాల్ని ఆ పార్టీ కైవసం చేసుకుంది. కానీ కార్పొరేషన్ మాత్రం బీఆర్ఎస్ ఎంఐఎం కలిసి కార్పొరేషన్లో జెండా ఎగురవేశాయి. సో అదే ఫలితాలు రిపీట్ అవుతాయని అనుకున్నప్పటికీ ఈసారి నిజామాబాద్ ఓటర్లు మన ఇందూరు మన మేయర్ అనే నినాదంతో బీజేపీ ప్రజల్లోకి వెళ్ళింది. ఆ ప్రజలు ఆ నినాదానికి జై కొట్టినట్టు కనిపిస్తుంది. సో అతిపెద్ద పార్టీగా అయితే బీజేపీ అవతరించింది. 29 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉండడం మెజార్టీ ఇందులోంచి మెజార్టీ అభ్యర్థులు కూడా గెలిచారు. సో ఇప్పటికే కొద్దిసేపటి క్రితం మహేష్ కుమార్ గౌడ్ కూడా అన్నారు, మత విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీ మెజార్టీ స్థానాల్లో గెలిచిందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో ఈ ఫలితాలను బట్టి అయితే బీజేపీ ఇక్కడ మెజార్టీ స్థానాల్లో గెలిచినట్టుగా దాదాపుగా తెలుస్తుంది. మరి పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే వరకు మరికొంత సమయం పట్టే అయితే అవకాశం ఉంది. అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటివరకు అయితే అధికారికంగా ప్రకటించిన దాన్ని బట్టి దాదాపు 13 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచినట్లు అధికారులు అయితే ప్రకటించారు. ఇంకా పూర్తి స్థాయి ఫలితాలు రావాల్సింది. మిగతా స్థానాల్లో లీడ్లో ఉన్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 6 స్థానాల్లో ఇప్పటివరకు అధికారికంగా గెలిచినట్లు అధికారులు అయితే చెప్తున్నారు. మిగతా 12 స్థానాల్లో మాత్రం లీడ్లో ఉన్నారు. ఇక ఎంఎం పార్టీ 10 స్థానాల్లో గెలిచారు. బీఆర్ఎస్ పార్టీ కూడా 1 స్థానంలో గెలిచింది. వీళ్ళైతే ఇంకా లీడ్లో లేరు. కేవలం కాంగ్రెస్ బీజేపీ మధ్యలో నంబర్ గేమ్ అయితే నడుస్తుంది. చివరి స్థానం వరకు మరో 1-2 స్థానాలు గెలుస్తారనే ఒక నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ లీడ్లో మాత్రం బీజేపీ అభ్యర్థులే ఉన్నారు. సో ఓవరాల్గా అయితే మిగతా మున్సిపాలిటీ అంటే కామారెడ్డి మున్సిపాలిటీలో మాత్రం ఏ పార్టీకి కూడా స్పష్టంగా మెజార్టీ ఇవ్వలేదు కామారెడ్డి ఓటర్లు. అక్కడ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ అయితే పోరు జరిగింది. ఫలితాలు కూడా అదే స్థాయిలో వచ్చాయి. ఏ పార్టీకి అయితే స్పష్టంగా మెజార్టీ లేదు. దీంతో అక్కడ హంగ్ ఏర్పడే పరిస్థితి అయితే ఉంది. ఇటు కాంగ్రెస్ బీజేపీ కీలకంగా మారారు. సో ఎవరికి మద్దతు ఇస్తారనేది అక్కడ ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఎల్లారెడ్డిలో అయితే స్పష్టమైన మెజార్టీ వచ్చింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేసింది. ఇటు బిచ్కుంద కొత్తగా మున్సిపాలిటీగా అయింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఇటు ఆర్మూర్లో కూడా మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. బీజేపీ సైతం పోరాటం ఇచ్చినప్పటికీ మెజార్టీ స్థాయిలో సీట్లను అయితే సాధించలేకపోయింది. ఆర్మూర్లో కూడా కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇటు బోధన్లోనూ పోటాపోటీగా నడిచింది. ఎంఐఎం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో పోటాపోటీగా నడిచింది. మెజార్టీకి 1 సీటు దూరంలో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్కు దాటలేకపోయింది. సో అక్కడ స్వతంత్ర అభ్యర్థి కీలకంగా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక బాన్స్వాడ మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. స్పష్టమైన మెజారిటీతో అక్కడ కాంగ్రెస్ జెండా బాన్స్వాడ మున్సిపాలిటీపై రెపరెపలాడించనుంది. ఇక నిజామాబాద్ కార్పొరేషన్ కూడా చూస్తున్నాం. అతిపెద్ద పార్టీగా బీజేపీ ఉన్నప్పటికీ మేయర్ స్థానం
స్థానం ఎవరు కైవసం చేసుకుంటున్నారు అనేది ఇంకా ఉత్కంఠగా మారింది. ఇక్కడ ఎక్స్ ఆఫీషియో సభ్యులు కీలకంగా మారతారా అన్నది తేలాల్సి ఉంది. సో ఇది నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఫలితాలు. సో దీంతోపాటు భీమ్గల్కి సంబంధించి కూడా కీలకంగా మనం చెప్పుకోవచ్చు. భీమ్గల్లో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా శ్రమించారు. భీమ్గల్ మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగురేయాలని తీవ్రంగా శ్రమించారు. కానీ పిసిసి అధ్యక్షుడు సొంత మండలం అదే కావడంతో అక్కడే మకాం వేసి తీవ్రంగా అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నాలు చేశారు. సో భీమ్గల్ అయితే స్పష్టమైన మెజార్టీతో అక్కడ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. ఓవరాల్గా చూసుకుంటే ఉమ్మడి జిల్లాలో 6 మున్సిపాలిటీలో కాంగ్రెస్ కైవసం చేసుకుని ఒక మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. నిజామాబాద్ కార్పొరేషన్ పైన పూర్తి స్థాయి ఫలితం రావాల్సింది. ఇది అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించినప్పటికీ ఎవరు ఇక్కడ తమ పార్టీ జెండా ఎగురవేస్తారన్నది ఇంకా ఉత్కంఠగా మారింది. సో ఇక్కడ ఎక్స్ ఆఫీషియో సభ్యులైతే కీలకంగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.